మునుపటి కాలంలో ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ ఏం పని చేసేవారు కాదు. రోజంతా తింటూ కూర్చునేవారు లేదా ఊరంతా తిరిగేవారు. రైతుకు వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉండేది. తన తర్వాత వాళ్ళ గతి ఏమవుతుందో అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు రైతు బాగా అనారోగ్యానికి గురయ్యాడు. మంచం పట్టాడు. కొడుకులిద్దరూ తండ్రి దగ్గరే కూర్చున్నారు, కానీ ఆయనకు ఏం సహాయం చేయలేదు. రైతు తన చివరి రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించాడు. ఇలాగైనా తన కొడుకులను బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన తన కొడుకులను పిలిచి ఇలా అన్నాడు: నాయనలారా, నా దగ్గర చాలా డబ్బులు ఉంది. మన పొలంలో ఒక చోట దాచిపెట్టాను. మీరు కష్టపడి ఆ డబ్బులను వెతికితే మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి మాటలు విన్న ఇద్దరు కొడుకులు సంతోషించారు. తండ్రి చనిపోయిన వెంటనే పొలానికి పరిగెత్తారు. ఎక్కడ డబ్బు దాచిపెట్టాడో తెలియక పొలమంతా తవ్వడం మొదలుపెట్టారు. ఒక మూల మరో మూల అని తేడా లేకుండా ప్రతి అంగారం తవ్వేశారు. కానీ వారికి ఎక్కడ డబ్బు కనిపించలేదు. పొలం మొత్తం తవ్వడంతో అది దుక్కి దున్నట్టు తయారైంది. వర్షాకాలంలో రావడంతో వాళ్ళ అమ్మ ఇప్పటికే పొలం అంతా తవ్వేశారు కదా, ఇక విత్తనాలు వేయండి అని చెప్పింది. చేసేదేమీ లేక కొడుకులిద్దరూ కలిసి విత్తనాలు వేశారు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. పంటలు పండాయి. ఆ పంటను అమ్మగా వారికి చాలా డబ్బులు వచ్చాయి. అప్పుడు వారికి అర్థమైంది, తండ్రి దాచిన డబ్బు అంటే భూమిని దున్ని ఆ పంట పండించడం ద్వారా వచ్చే ఆదాయం అని. ఆ రోజు నుండి సోమరిపోతులు కొడుకులు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. వ్యవసాయం చేస్తూ మంచిగా బతకసాగారు. తమ తండ్రి చెప్పిన మాటల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకొని కష్టపడి పనిచేయడంలో నిజమైన సంపద ఉందని గ్రహించారు ఇద్దరు కొడుకులు. ఈ కథ మనకు శ్రమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సోమరితనం ఎప్పటికీ మంచిది కాదు. కష్టపడి పనిచేస్తేనే విజయం సాధించగలమని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రామయ్య తన కొడుకులను నేరుగా ధనాన్ని ఇవ్వకుండా కష్టపడే తత్వాన్ని నేర్పించి వారి భవిష్యత్తును బంగారమయం చేశాడు రామయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.